వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి మ్యాథ్స్ 1 వీక్ సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 1 to 10 ఒక్కో క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ మనం చూద్దామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1లో మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 ఈజ్ 2 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ స్ట్రైట్ లైన్స్, రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య ప్యారలల్ డిస్టెన్స్ అడిగాడండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి అండి. అండ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయినప్పుడు మనకి m1 × m2 =-1 అవుతుందండి. అలాగే ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్ అండి. నార్మల్ ఫామ్లో x cos α + y sin α p అని చెప్పి చూపించడం. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ కటింగ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండి. ఇవి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y =√3x - 4 మేక్స్ విత్ y యాక్సిస్ అండి. ఇది y యాక్సిస్ చేసి యాంగిల్ అడిగాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 3 లైన్స్ ఇచ్చాడని కాంకరెంట్ అయితే p వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే సెకండ్లోనే 2 వచ్చి కాంకరెంట్ మీదే ఇచ్చాడు. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అండి. ప్యారలల్ అయినప్పుడు లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడండి. ప్యారలల్ m1 = m2 అవుతుంది. అలాగే ఫోర్త్ వచ్చి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద -2, -3 టు ద స్ట్రైట్ లైన్ 5x - 2y - 4 = 0 అండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అండి ఇది, ax1 + by1 + c/√a² + b². అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ 4, -3 అండి. అంటే ఇది ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఫామ్ రాసి మనకి పాసింగ్ త్రూ ద పాయింట్ రాస్తే మనకి ఈక్వేషన్ వస్తుందండి. ఇది మనకి స్ట్రైట్ లైన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇది 3D కోఆర్డినేట్స్ నుంచి వస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. మనకి అంటే 4-5 ఫార్ములాస్ బేస్ మీదే ఉంటాయండి ఈ ప్రాబ్లమ్. ఇఫ్ మనకి 3 వెర్టిసెస్ ఇచ్చాడండి. అలాగే సెంట్రాయిడ్ ఇచ్చాడు. ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఫోర్త్ వెర్టెక్స్ అంటే x4, y4, z4 ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి ట్రయాంగిల్ ABC, సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు. అలాగే అంటే మనకి ఆరిజిన్ సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు. సి అనే పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలండి. దీన్ని కూడా మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఉపయోగించి చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి కొలీనియర్ అని చూపించమన్నాడండి. 3 పాయింట్స్ ఇచ్చాడు. కొలీనియర్ అని చూపించమన్నాడు. ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఎనీ 2 సైడ్స్ థర్డ్ సైడ్కి ఈక్వల్ అయితే కొలీనియర్ అవుతుందండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడండి. అంటే -y1:y2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ద అంటే 3D కోఆర్డినేట్స్లో డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఇచ్చాడండి. 9 యూనిట్స్ ఇచ్చాడు. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3కి 5 క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇది ప్లేన్ నుంచి వస్తుందండి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, అండ్ ప్యారలల్ టు ద ప్లేన్ x + 2y + 3z - 7 = 0. అంటే ప్యారలల్గా ఉండే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 1, 3 అండ్ హ్యావింగ్ 3, -5, 4 డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఇట్స్ నార్మల్ అండి. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. అలాగే ABC, DRS ఇచ్చాడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇంటర్సెప్ట్స్ ఆన్ x, y, z యాక్సెస్ 1, 2, 4 రెస్పెక్టివ్లీ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ x + 2y + 2z - 5 = 0, 3x + 3y + 2z - 8 = 0 అండి. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే రెడ్యూస్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్ అండి. ఇది అంటే ప్లేన్లో ఈ 5 క్వశ్చన్స్ మీదే ఉంటుందండి మన క్వశ్చన్ వచ్చి. క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇది లిమిట్స్ నుంచి వస్తుంది. 5, 6 మనకి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 + 2 × mod x/x + 1 = 3 అని చూపించమన్నాడండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 5లో. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 8 × mod x + 3x 3 × mod x - 2x అండి.
క్వశ్చన్ నెంబర్ 3 అండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5లో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ 4x మైనస్ 1 బై ఎక్స్ అండి. ఇది మన క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి క్వశ్చన్స్ అండి, రిపీటెడ్ క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 3 బై ఎక్స్ అండి. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2 కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ π/2 అండి. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11x³ మైనస్ 3x ప్లస్ 4 బై 13x³ మైనస్ 5x² మైనస్ 7 అండి. అలాగే మనకి 4th క్వశ్చన్ వచ్చి లిమిట్ ఎక్స్టెన్స్ టు సైన్ x మైనస్ ఏ ఇంటూ tan స్క్వేర్ x మైనస్ ఏ బై x మైనస్ x² మైనస్ a² హోల్ స్క్వేర్ అండి. అలాగే 5th క్వశ్చన్ వచ్చి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1 అండి. ఇది లిమిట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. అంటే మనకి ఈ లిమిట్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీగా ఉంటాయండి. ఇదేమో ఒకటేమో ఇన్ఫినిటీ మీద ఉంటుంది, ఒకటేమో మామూలు లెక్క ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 7 అండి, ఇది డిఫరెన్షియేషన్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 కూడా డిఫరెన్షియేషన్ నుంచి అండి. అంటే దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి x = a cos cube t, y = a sin cube t, దెన్ ఫైండ్ dy/dx అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి f of x = x ఇంటూ e పవర్ x ఇంటూ sin x అండి, దెన్ ఫైండ్ f'(x). అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి f of x = 7 పవర్ x² ప్లస్ 3x అండి, దెన్ ఫైండ్ f'(x). అలాగే ఫోర్త్ క్వశ్చన్ అండి, y = a ఇంటూ ఈ పవర్ nx ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx అండి, దెన్ ప్రూవ్ దట్ y = n²y అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి y = ఈ పవర్ sin ఇన్వర్స్ x అండి, దెన్ ప్రూవ్ దట్ dy/dx = ay/√1 మైనస్ y² అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 వచ్చి మనకి డిఫరెన్షియేషన్లోంచి వస్తుందండి. అలాగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి y = log sin log x అండి, ఫైండ్ dy/dx. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి f of x = log tan e పవర్ x అండి, ఫైండ్ f'(x). అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి f of x = 1 ప్లస్ x ప్లస్ x² అప్ టు సో ఆన్ x పవర్ 100, దెన్ ఫైండ్ f'(1) అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి y = sin ఇన్వర్స్ 3x మైనస్ 4x³ అండి, దెన్ ఫైండ్ dy/dx అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి y = log cos 2x అండి, దెన్ ఫైండ్ dy/dx అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించి డిఫరెన్షియేషన్కి సంబంధించి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 9 అండి, ఇది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 65 అండి. అంటే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ Δy అండ్ dy ఇఫ్ y = x² ప్లస్ 3x ప్లస్ 6, x = 10, Δx = 0.01 అండి. అలాగే ఫైండ్ Δy అండ్ dy ఇఫ్ y = x² ప్లస్ x ఎట్ x = 10, Δx = 0.1 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద ఇంక్రీజింగ్ ఇన్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ 4%, ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ అండి. అలాగే ఫైండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 999 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 10 వచ్చి మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద ఉంటుందండి క్వశ్చన్. వెరిఫై ద కండిషన్ ఆఫ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఇన్ ఈచ్ కేసు, ఫైండ్ ద పాయింట్ సి ఇన్ ద ఇంటర్వెల్ బై ద థియరమ్ x² - 1 ఆన్ 2, క్లోజ్ ఇంటర్వెల్ 2, 3 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి, దెన్ రోల్స్ థియరమ్ ఫర్ ద ఫంక్షన్ f of x = x² - 1 అండి ఆన్ -1, 1 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి వెరిఫై రోల్స్ థియరమ్ ఫర్ ద ఫంక్షన్ f of x = x ఇంటూ x ప్లస్ 3 e పవర్ -x/2 ఆన్ -1, 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి స్టేట్ రోల్స్ థియరమ్ అండి, అలాగే స్టేట్ లెగ్రాంజెస్ థియరమ్. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఇది మనకి 1Bకి సంబంధించి 2 మార్క్స్ మనకి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మన నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఈ 2 మార్క్స్లో మనకి మినిమం ఒక 5 or 6 ఒక 5 చేసుకున్న 5 or 6 అటెంప్ట్ చేయగలుగుతారండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.